వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యశ్రీ బ్లాగ్స్. ఇప్పుడైతే టైం అయితే చూడండి 5:20 అయితే అయ్యింది. ఇప్పుడైతే నేను లెగిచే ఇల్లు అయితే చాలా కంగాలుగా ఉంది. ఇప్పుడైతే ఇక నేను బయట అయితే ముందు శుభ్రం చేశాను. మొత్తం క్లీన్ అయితే చేసి నైట్ వర్షం పడింది కదా, మొత్తం కడిగి ఇవన్నీ చేసి మళ్ళీ ముగ్గు గట్ట అయితే వేసాను. ఇంకా ఇక కడిగిన తర్వాత అయితే ఇలా నీట్గా హాయిగా ఉంది. ఇప్పుడు ఇల్లు అయితే మొత్తం మాప్ అయితే పెట్టాను. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. తడిబాటు పెట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం గ్యాస్ అయితే మొత్తం క్లీన్ చేసి కొద్ది గిన్నెలు ఉంటాయి అయితే తోమేసాను ఫుల్గాను. మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు హెడ్ఏక్గా ఉందని కొద్ది టీ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. నైట్ అయితే ఫుల్గా రెయిన్ పడింది కదా, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. చాలా బాగుంది క్లైమేట్ కూడా. నిన్న బాగా హెవీగా ఎండ్ కదా, ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత హౌస్ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగా ఉంది. ఇక ఇప్పుడు నా పని అయినప్పటికైతే 6:30 అయ్యింది. తర్వాత ఇంక ఇలా కూర్చున్నాను, టీ తాగుదాం, టీ పెట్టాను కదా. ఇంతలో అయితే మా హస్బెండ్ హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఇంక మా హస్బెండ్ టీ ఇచ్చాను కదా, టీ ఇచ్చిన తర్వాత అయితే ఇంకైతే మాట్లాడుతున్నాం ఎక్కడికి వెళ్దామండి అని. అంటే మనం అయితే టెంపుల్కి అయితే వెళ్దాము, చాలా రోజులు అయింది కదా, కనకమలక్ష్మి టెంపుల్కి వెళ్దాం అన్నారు. ఇంతలో నేను స్నానం గట్ట చేసి అన్నీ చేసిన తర్వాత దీపం అయితే నేను కంప్లీట్ చేశాను. తర్వాత నేను హాఫ్ సారీ అయితే ఇలా రెడీ అయ్యాను. హాఫ్ సారీ తోటి ఇంకా ఇలా రెడీ అయిన తర్వాత ఈ అమ్మాయి కూడా జ్యువెలరీ వేసుకోకపోతే బాగోదు కదా, నా దగ్గర ఉన్న జ్యువెలరీ తోటి అయితే నేనైతే ఇలా రెడీ అవుదాం అనుకున్నాను. నా దగ్గర ఉన్న హారం అన్నిటితో అయితే సింపుల్గా నేనైతే రెడీ అయ్యాను. మొత్తం ఇక ఇలా అయితే నేను మొత్తం రెడీ అయిపోయాను. మొత్తం రెడీ అయిన తర్వాత మా పెద్దదానికి ఫోటో తీయమంటేనేమి ఇక ఇలా తీసింది వీడియో అయితే స్లో మోషన్లోని. ఇలా నీట్గా ఇక నా దగ్గర ఉన్న జ్యువెలరీ హారం ఇవన్నిటితో అయితే నేను సింపుల్గా అయితే రెడీ. నా ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. నేను ఫస్ట్ లంగావాణి కట్టింది ఎలా ఉందో, మొత్తం నేను శారీస్ తోటే ఎక్కువగానా, అలాంటిది ఇప్పుడు లంగావాణితో కదా, నాకు ఎలా ఉందో అని కామెంట్ చేయండి, ఓకేనా. చూడండి ఇక బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. జుమ్కా ఓకే. ఇలా అయితే నా ఫైనల్ లుక్. మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్దాం అయితే రెడీ అయిపోయాను. ఇక మా హస్బెండ్ కూడా ఇంతలో రెడీ అయ్యి అయితే వచ్చేసారు. ఇగోండి ఇలా ఉన్నారు, రెడీ అయ్యి నించున్నారు. అండ్ ఇలా అయితే రెడీ అయిపోయారు మా హస్బెండ్ కూడా. మా చిన్నది అయితే ఇలా రెడీ అయిపోయింది. హాయ్ చిన్న. మా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. జాను ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే ఇంకా బయలుదేరాము. ఇంకా ఇలా అయితే బండి మీద అయితే మేము బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా అలా అయితే వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ చూడండి, హనుమంతవాక అక్కడ ట్రాఫిక్ చాలా హెవీగా, అంటే అంత హెవీ కాదు. అక్కడే పావుగంట ఉండిపోయిన తర్వాత ఇక పెట్రోల్ లేదని పెట్రోల్ బంక్ అయితే మేము ఇంక వెళ్ళాము. మా హస్బెండ్ అయితే ఇంకా పెట్రోల్ అయితే ఇంకా కాంప్లెక్స్ ఫ్లేవర్ డౌన్లో నుంచి అయితే మేమైతే వెళ్ళిపోయాం. పిల్లలు అయితే అరిసారు, అంత కాదు. ఇంకా మేము వెళ్తుండగా దారిలోనైతే ముసలాయన హ్యాండ్కి అయితే ఎంత పెద్ద గోర్లు ఉన్నాయో అది చూసి మేము షాక్ అయ్యాము. ఇంకా టెంపుల్లోనికి అయితే మేమైతే ఎంట్రీ వచ్చాము. ఇదే కనకమహాలక్ష్మి టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. మేమైతే ఇంకా ఇక కొబ్బరికాయ సెట్ అయితే ఇంకా అలా అయితే తీసుకున్నాము. నేనైతే కొబ్బరికాయ సెట్లోనైతే అన్నీ వేయమన్నాను, గాజులు, చీర అన్నీ కూడా. మొత్తం 200 అయింది అన్నారు. మేము తీసుకొని ఇంకైతే మేమైతే ఇంకా టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇంకా మా చిన్నది మా హస్బెండ్ అయితే ముందు వెళ్తున్నారు. తర్వాత ఇక నేనైతే బ్యాక్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. చాలా రోజులైంది మేము కూడా ఈ టెంపుల్కి అయితే రాలేదు. లాన్కి అయితే మేము ఇంకా అలా ఎంట్రీ ఇచ్చాము. వెళ్ళిపోయిన తర్వాత అయితే చాలా హెవీగా జనాలు అయితే ఉన్నారు. ఆ రోజు సాటర్డే కదా, బాగా ఎక్కువగా జనాలు అయితే ఉన్నారు టెంపుల్లోనైతే. కానీ ఎర్లీగానే దర్శనం కూడా అయిపోయింది. ఇంకా లైన్లో కూడా అలా నించొని మాకు కూడా కొద్దిగా కాలు పీకుతున్నాయని మేమైతే ఇంకా అలా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత 2 పిక్స్ అయితే మేము అలా తీసుకున్నాము. ఇంకా కూర్చున్నాము ఖాళీ లేదని వెళ్ళడానికి. ఇంకా మా చిన్నది అయితే పైన నించొని నడుస్తాననే అల్లరి చేస్తుండేది. ఇంకా మేమైతే ఎంట్రీ అయితే అయిపోయాం లోనకి కదా. తర్వాత అయితే ఇక తులాభారం అంటే ఇక్కడ మేము లోన్కి వెళ్ళిన తర్వాత ఒక సైడ్న అయితే తులాభారం అని ఉంది.
ఇందులో అన్నట్టు అదే తులం ఏంటది ఏంటనేది నాకు కూడా క్లారిటీగా అయితే తెలీదు. తులాభారం అని అన్నారు మా హస్బెండ్కి అడిగితే. చాలామంది పిల్లలకి ఏమైనా వేస్తారో ఏమో మరి, నాకైతే ఇంకా తెలియదు అంతగానా. ముందు వెళ్ళినప్పుడైతే మేము లేదు, తర్వాత ఇప్పుడు వెళ్ళాం ఇంకా చాలా రోజుల తర్వాత అయితే అది ఉంది. తర్వాత మేము ఇంకా అలాగ వెళ్తుండగానైతే మొత్తం మధ్యలోనైతే మొత్తం విగ్రహాలతో అయితే చాలా బాగుంది. మొత్తం అంతా విగ్రహాలతోటి, లోన టెంపుల్ ఏంటి ఇదేంటి చాలా అందంగా ఉంది. చూడండి స్తంభాల మీద అయితే బొమ్మల్ని భలే చెక్కారు, కనకమహాలక్ష్మి అమ్మవారి పిక్స్ అయితే చాలా బాగున్నది లోన అయితే. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనశ్శాంతిగా ఎందుకు ఉండదు, చాలా హ్యాపీగానే అనిపిస్తుంది టెంపుల్కి వెళ్తే. చూడండి మొత్తం గోడల నిండా అన్ని విగ్రహాలు అయితే మాత్రం, ఇంకా గోడల నిండా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, అమ్మవారి ఫోటోలు అయితే. చూడండి ఇక మొత్తం అంతా కూడా విగ్రహాలు అయితే ఇగో ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఊళ్ళోనైతే గుడి ఎదురుగా అయితే ఒక బావి ఉంటుంది, ఆ బావి పేరు అయితే అమ్మవారి పేరు అయితే ఉద్భవించిన బావి అంట. మనకు కూడా అంతగా అయితే డీటెయిల్స్ అయితే నాకు కూడా తెలియదు. ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. ఇక దర్శనం అయితే అయిన తర్వాత పిక్స్ అయితే కొన్ని తీసాం తల్లికి. తర్వాత ఇంక ఎదురుగా ఒక గుడి ఉంటే నేను మా హస్బెండ్ కూడా అక్కడ గుడికి వెళ్ళాను. ఇక మా హస్బెండ్కి అయితే ఇంకా బొట్టు పెట్టమంటే బొట్టు పెట్టాను. తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకుని అలా వచ్చిన తర్వాత ఇక్కడ అయితేనంట అమ్మవారి కట్టిన చీరలు అయితేనంట వేలం పాట అయితే వేస్తారట. తర్వాత అయితే మరి గుడికి వచ్చిన తర్వాత ఇంత ప్రసాదం తీసుకోకపోతే బాగోదు కదా. మేమైతే లడ్డు అండ్ పులిహారీన తీసుకున్నాం. లడ్డు 20 లడ్డు కాదు పులిహారీ 20 అంట, చక్కెర పొంగులు అయితే 20 రూపీస్ అట. ఇంకా మా హస్బెండ్ నాకు ఇవ్వండి అని అంటే, ఎందుకులే నేను నీకు తినిపించేస్తాననే తినిపించారు. ఇక తర్వాత అయితే నేనైతే పువ్వులు కొనుక్కున్నాను. ఇక పువ్వులు కొనుక్కొని అలా కనకాంబరాలు మల్లెపూలు అయితే నేను కొనుక్కున్నాను. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లకి ఆకలి వేస్తున్నానంటే మేమైతే టిఫిన్ చేసాము. తర్వాత అదైతే చెరుకు రసం అయితే తాగింది. తర్వాత మేము అలా వెళ్ళిపోయిన తర్వాత మాకైతే అక్కడ హనుమంతవాక మా ఇంటికి వెళ్ళిన తావులోనైతే హనుమంతవాక టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. అదైతే ఇంకా అలాగ ఇంటికి వచ్చాము. ఇక మేమైతే ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము. తర్వాత మేమైతే ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంటికి వచ్చినప్పటికే 12 అయిపోయింది కదా, ఇంకా అప్పటికే టైం అయిపోతుందని నేనైతే రైస్ కడిగి పెట్టిన తర్వాత పప్పు కూడా పెట్టాను, పప్పు టమాటీ. ఇంకా ఆయిల్ వేసుకుంటే మనం పప్పులోనే ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసి పెట్టాను నేనైతే. మనం పప్పు ఉడికేటప్పుడు మనం కుక్కర్ పెట్టే ముందు ఆయిల్ వేసి కుక్కర్ పెడితే మనకు పప్పు బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఇంకా పప్పు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా తాలింపు కూడా పెట్టాను. తాలింపు పెట్టిన తర్వాత మేమైతే లంచ్ అయితే చేసాము, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత మా మావయ్య మార్నింగ్ నుంచి లేరు కదా, నా ఈవినింగ్ వచ్చినప్పుడు మేమైతే ఇద్దరం కూడా దండం పెట్టాం మావయ్యకి. తర్వాత మా హస్బెండ్కి కూడా ఇంకా ఇలా దండం అయితే పెట్టాను. పెట్టిన తర్వాత మేమైతే ఇంకా మా మావయ్యకి చెప్పి బయటకు వెళ్ళిపోయాం. మేమైతే ఇంకా బయటకు వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము అలా వెళ్ళిన తర్వాత కాంప్లెక్స్ పక్కన సప్పత వినాయకుడి గుడి ఉంది కదా, అటు సైడ్ అయితే మేమైతే వెళ్ళాము. వెళ్ళి అలాగ వెళ్తుండగా మొత్తం అది అంతా జ్యువెలరీ షాప్లే మ్యాక్సిమం. ఇదే సంపత వినాయకుడి గుడి చాలా ఫేమస్ వైజాగ్ అయితే, చాలా బాగుంటుంది. ఇదంతా గోల్డ్ షాప్లని చాలా బాగుంటాయి. మేమైతే ఇంకా వైశ్రాజ జ్యువెలరీకి అయితే వెళ్ళాము. వెళ్ళి మేము కొన్ని మామూలుగా అయితే అన్ని చూడడానికి అయితే మ్యాక్సిమం వెళ్ళాము. అలాగనా మేమైతే ఏం తీసుకున్నదో నేను నెక్స్ట్ వీడియోలో అనేది పోస్ట్ చేస్తాను. ఇంకా మేమైతే వెళ్ళి అవన్నీ చూడగానే చాలా బాగుంది. బయట ఎంత హాట్గా ఉంది కదా, లోన్కి వెళ్ళగానే చాలా కూల్గా ఉంది మొత్తం అంతానా. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే మాత్రం. గోల్డ్ కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బయటకు అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మా చిన్న పాప ఏమి ఆకలి అని అంటుంది. అప్పటికే 8 అయిపోయింది మేము బయటకు వచ్చినప్పటికి. 8 అయిపోగానే ఇంకా తిందాం ఏమైనా అనుకుంటే ఇంకా మద్దిలపాలెం పక్కన ఉన్న స్టాల్స్కి అయితే మేమైతే వచ్చాము. మా హస్బెండ్ అయితే చాట్ అయితే ఆర్డర్ చేశారు. ఆయనకి చాట్ అంటే చాలా ఇష్టం. నేను పానీపూరి అడిగాను కానీ లేదంట. అయితే మా పిల్లలు అయితే పావ్ బజ్జీ అయితే తీసుకున్నారు. మా చిన్నది కూడా. జాను ఎలా ఉంది జాను? సూపర్ గా ఉందమ్మా, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. ఓకే చిన్ను బాగుందా? చిన్నుకి అడిగితే నేను చెప్పలేదు. సరే మేమైతే ఇంకా తిన్నాము. కొన్ని బాగున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. స్టాల్ అని కాకుండా చాలా బాగుంటాయి. ఇంకా మేమైతే హనుమంతవాగ దగ్గరికి వెళ్తుండగా ఆ రోజు హనుమాన్ జయంతి కదా, అక్కడైతే బాగా పెట్టారు. ఇక హనుమాన్ గుడిది చాలా బాగుంటుంది, పెద్దది.
దగ్గర అయితే పెద్ద విగ్రహం అయితే పెట్టారు. ఇంకా మేము ఇంటికైతే రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసాము. చేసిన తర్వాత అయితే మా మ్యారేజ్ యానివర్సరీ ఎలా అయితే గడిచింది, చాలా హ్యాపీగా అయితే గడిచింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.